సో ఇప్పుడు వచ్చేసి మనం పవర్టీ టాపిక్ చూద్దాం. పవర్టీ అంటే ఏంది? మనీ లేకుండా ఉండడం, బేసిక్ నీడ్స్, బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ మీట్ అవ్వడానికి కూడా మనీ లేకుండా ఉండడం ఇవి అన్నట్టు పవర్టీ. ఫుడ్ కానీ, క్లాతింగ్ కానీ, షెల్టర్కి, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇవి ఇంపార్టెంట్. మరి ఎందుకు ఇండియాలో పవర్టీ ఉంది? ఏ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అంటే మన ఫిజికల్ కెపాసిటీ ఆఫ్ గవర్నమెంట్ తక్కువ ఉంది. ఎందుకంటే ట్యాక్స్ ఎవాషన్ అండ్ టాక్స్ అవాయిడెన్స్ వర్సెస్ ఎక్కువ పాపులేషన్, పబ్లిక్ హెల్త్ కేర్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, హౌసింగ్ కావాలి, వాటర్ కావాలి, శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్గా ఉంది. ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ పూర్గా ఉన్నాయి. ఇలిటరసీ ఎక్కువ, ల్యాక్ ఆఫ్ వొకేషనల్ స్కిల్స్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, స్లమ్స్, అన్హైజీనిక్ స్లమ్స్ ఉన్నవి. దానివల్ల డిసీజ్ వస్తాయి. డిసీజ్ వల్ల వేజెస్ లాస్ అవుతాయి. ఇప్పుడు డిసీజ్ వచ్చి ఇంట్లో కూర్చుంటే లాస్ అవుతుంది. సేవింగ్స్ ఉండవు. సేవింగ్స్ హాస్పిటల్ ఖర్చుకి వెళ్ళిపోతాయి. స్కూల్ డేస్ లాస్ అవుతాయి. ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు. దీనివల్ల ఫ్యామిలీ ప్లానింగ్ లేకుండడం వల్ల బర్త్ రేట్ పెరుగుతుంది. బర్త్ రేట్ పెరిగితే ఏమవుతుంది? చైల్డ్ లేబర్ పెరుగుతుంది, ఎడ్యుకేషన్ తగ్గుతుంది. లార్జ్ ఫ్యామిలీ వల్ల ఫుడ్ దొరకట్లేదు అందరికీ, మాల్ న్యూట్రిషన్ అవుతుంది. ఇన్ఎఫిషియెంట్, మెంటల్గా ఫిజికల్గా డెవలప్ అవ్వట్లేదు. అన్ప్రాఫిటబుల్ నేచర్ ఆఫ్ అగ్రికల్చర్ డ్యూ టు వగేరీస్ ఆఫ్ మాన్సూన్ అండ్ స్ట్రక్చరల్ బాటిల్నెక్స్ ఇన్ ద ఏపీఎంసీ మార్కెట్. Low asset base. Most of the rural households don't possess land, milch animals, farm machinery, or sufficient bank deposits in the first place. It reduces their capacity to generate self-employment or business opportunities. Vicious trap of low savings, low investment, low income. Such poor parents are unable to provide better education to children. Second generation is also deprived of economic opportunities అవుతుంది. అంటే విలేజెస్లో కొందరికి ల్యాండ్ లేదు, ఫార్మ్ మిషనరీ లేదు, బ్యాంక్ డిపాజిట్స్ లేవు. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి తగ్గిపోతుంది. సో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా అంతే వేస్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా లేదు. ఇప్పుడు టొబాకో, లిక్కరు, ఇలా సోషల్ రిచువల్స్, అనవసరంగా పెళ్ళిళ్ళ మీద ఖర్చు పెట్టడం, టూర్స్ పోవడం, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ కూడా లేదు. డెప్ట్ ట్రాప్ బై ఇన్ఫార్మల్ మనీ లెండర్స్ ఇదన్నట్టు. మెజారిటీ ఆఫ్ లేబర్ engaged in unorganized or informal sector. Minimum wages are not enforced. ఇన్సూరెన్స్ డెన్సిటీ కూడా పూర్ ఉంది. మోస్ట్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ ఉండదు. ఒక బ్రెడ్, ఎవరైనా ఇంట్లో పెద్ద మనిషి ఏమైనా అయితే, హ్యాండిక్యాప్డ్ అయితే ఇంకా మొత్తం కుటుంబమే పవర్టీకి వెళ్ళిపోతుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్లో అయితే కొంచెం సోషల్ బ్యారియర్స్ కూడా వాళ్ళకు వస్తాయి. రూరల్ ఏరియాలో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ తక్కువ ఉంది. మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్, ఈక్వల్ వేజెస్ యాక్ట్ ఉన్నా సరే ఇంప్లిమెంటేషన్ తక్కువ ఉంది. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్లో ఎక్కువ ఉంది. ఫీమేల్స్ ఎనర్జీ అండ్ టాలెంట్ మోస్ట్లీ కన్ఫైన్ టు అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్. ఫ్యామిలీ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ పవర్టీ. మిస్ గవర్నెన్స్, టెర్రరిజం, సెషనిజం ఇన్ ద స్పెషల్ కేటగిరీ స్టేట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీస్, టూరిజం రిమైన్ అండర్ డెవలప్డ్ ఉన్నవి. మినరల్ రిచ్ స్టేట్స్లోనేమో ఎకనామిక్ గ్రోత్ అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ హై ఉంది. కాకపోతే మాఫియా వల్ల, వీక్ గవర్నెన్స్ వల్ల పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ల్యాక్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఫర్ పూర్. కరప్షన్ ఆర్ లీకేజెస్ ఇన్ ద పవర్టీ రిమూవల్ ప్రోగ్రామ్స్. ఫెయిల్యూర్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ అండ్ ప్లానింగ్ మిషనరీ టు హోల్డ్ ద స్టేట్ గవర్నమెంట్ అకౌంటబుల్. ఎకనామిక్ సర్వే ఏం అబ్జర్వ్ చేసిందంటే, ఇండిపెండెన్స్ తర్వాత యూఎస్ఏ అనేది అందరికీ యూనివర్సల్ ఓటింగ్ రైట్స్ ఇవ్వలేదు. యూఎస్ఏ ప్రో ఇండస్ట్రియల్ పాలసీస్ తెచ్చుకుంది, సో గ్రోత్ వచ్చింది. చైనా, ఇండోనేషియా, సౌత్ కొరియా డెమోక్రసీ, ఓటింగ్ రైట్స్ పేపర్లోనే ఉంటవి. వాళ్ళు కూడా ప్రో ఇండస్ట్రియల్ పాలసీస్ తెచ్చారు. వితౌట్ ట్రయింగ్ టు అపీస్ ఆల్ లింగ్విస్టిక్, రిలీజియస్ ఆర్ క్యాస్ట్ గ్రూప్స్. సో గ్రోత్ వచ్చింది అలా అని చెప్తుంది అన్నట్టు. ఇండియాలో మాత్రం ఓటింగ్ రైట్స్ అందరికీ ఇచ్చాము. ఇండియా అండ్ చైనా 2 5-year ప్లాన్ సిస్టమ్ అడాప్ట్ చేసుకున్న. చైనా ఎల్పిజి రిఫార్మ్స్ తొందర 80s చేసేవి. సో ఎకనామీ ఫాస్ట్గా పెరిగింది. ఇండియానేమో వేరస్ ఇండియా కెప్ట్ ఇండస్ట్రియలిస్ట్స్ అండర్ లైసెన్స్ కోటా, ఇన్స్పెక్టర్ రాజు, ఫ్యాక్టరీ లాస్ అండ్ లేబర్ లాస్ వితౌట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందులో జాబ్స్ ఎక్కువ రాలేదు. అంటే విషియస్ సైకిల్ ఆఫ్ పవర్టీ. అంటే 4% దగ్గర మనీ ఉండవు కొనుక్కోవడానికి, మంచి ఫుడ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ. తన ప్రొడక్టివిటీ లోగా ఉంటుంది. సో తన దగ్గర డబ్బులు ఉండవు. లో లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఆల్సో ఎక్స్పెండ్ త్రూ ద విషియస్ సర్కిల్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్ సైడ్.
ఇప్పుడు సప్లై సైడ్ చూసుకుందాం అనుకో, పూర్ పర్సన్కి లో ఇన్కమ్ ఉండడం వల్ల ఏం చేస్తాడు, తక్కువ సేవింగ్ చేస్తాడు. తక్కువ సేవింగ్ వల్ల లో ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఉంటుంది. తన దగ్గర ఏం కొత్త బిజినెస్ స్టార్ట్ చేయలేడు, ఎక్స్పాండ్ చేయలేడు, ఇన్కమ్ని పెంచుకోవడానికి ఇంకా ఎక్కువ పవర్టీలోకి వెళ్ళిపోతాడు. డిమాండ్ సైడ్ చూసుకుంటే లో ఇన్కమ్ వల్ల లో డిమాండ్ చేస్తారు పూర్ ఫ్యామిలీస్. అలా లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి కంపెనీస్ కూడా, ఫ్యాక్టరీస్ కూడా, కస్టమర్స్ లేనందువల్ల. సో దాని తర్వాత తక్కువ జాబ్లు వస్తాయి, దాని తర్వాత ఇంకా పూర్గా అవుతుంది. నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్ నోబెల్ 2019లో ఎందుకు వచ్చిందంటే గ్లోబల్ పవర్టీ ఎలివేషన్కి వచ్చింది. ఒరిజినలీ నోబెల్ ప్రైజ్ వేర్ గివెన్ ఫర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, పీస్. ఒరిజినల్గా దేనికి ఇచ్చేవాళ్ళు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్, పీస్కి ఇచ్చేవాళ్ళు. ఫ్రమ్ ద ఫండ్ క్రియేటెడ్ బై స్వీడిష్ ఇన్వెంటర్ ఆల్ఫ్రెడ్ నోబెల్. 1969లో బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనేది స్టార్టెడ్ గివింగ్ ఒకటి స్వెరిజిస్ రిస్క్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్. సో టెక్నికలీ నాట్ ఎ నోబెల్ ప్రైజ్ బట్ ఇట్స్ నిక్నేమ్డ్ as నోబెల్ ఫర్ ఎకనామిక్స్. బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ఇచ్చేది అన్నట్టు. ఏం ప్రైజ్, స్వెరిజిస్ రిస్క్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ sciences. Abhijit Banerjee, born in Mumbai, teaches at Massachusetts Institute of Technology, and his wife Esther Duflo, France, and Michael Kremer, USA, issued for experimental approach to elevating global poverty. వాళ్ళకు 9 million స్వెడిష్ క్రోనా వస్తాయి, వాళ్ళు షేర్ చేసుకుంటారు. 2019 విన్నర్ ఏం సజెస్ట్ చేశాడంటే, వీ షుడ్ డివైడ్ ప్రాపర్టీ ఇష్యూ ఇంటూ స్మాలర్ అండ్ మేనేజబుల్ క్వశ్చన్స్ సచ్ యాజ్ how can we improve educational outcomes, extra classes for the weak students, how can we improve child health, improve vaccination, give food grains to parents if they bring child for vaccination. ఇదన్నట్టు 2021లో ఎవరికి వచ్చింది రీసెర్చ్ టాపిక్ వచ్చేసి లేబర్ ఎకనామిక్స్, డేవిడ్ కార్డ్ ఒక ముగ్గురికి వచ్చింది. 2022లో బ్యాంక్స్ రోల్ ఇన్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఇది కూడా కొందరికి వచ్చింది. సో ఇది ఏదంటే స్వెరిజిస్ రిస్క్ బ్యాంక్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సైన్సెస్ అన్నట్టు. సో టెక్నికలీ నాట్ ఏ నోబెల్ ప్రైజ్, కానీ నిక్నేమ్డ్ ఫర్ నోబెల్ ఫర్ ఎకనామిక్స్ అంటారు. నోబెల్ ప్రైజ్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్ అండ్ పీస్. ఇదన్నట్టు. పవర్టీ మెజర్మెంట్, విదేశీ మెథడ్స్. వరల్డ్ బ్యాంక్ 21% ఇండియన్ జనతా పూర్ ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తారంటే, వరల్డ్ బ్యాంక్స్ ఇంటర్నేషనల్ పవర్టీ లైన్ అనేది స్టాండ్స్ ఎట్ పర్సన్ లివింగ్ డైలీ ఆన్ $1.90 అన్నట్టు. ఇది వరల్డ్ బ్యాంక్స్ ఇంటర్నేషనల్ పవర్టీ లైన్. సో పర్సన్ ఎవరన్నా దీనికన్నా అబ్జల్యూట్ అమౌంట్ ఆఫ్ దీనికన్నా తక్కువ అంటే తన బిలో ఐపీఎల్ అంటాడు, పూర్ అని క్లాసిఫై చేస్తారు. So spending $1.90 is non-poor while 1.89 is poor. This is an example of absolute poverty measured with an artificial line. Absolute poverty measured with an artificial line అన్నట్టు. The result is usually expressed in poverty head count ratio, HCR. Poverty head count ratio, that is proportion of population that lives below this poverty line. That is proportion of a population that lives below the poverty line. India's 21.2% population classified as poor by World Bank's method. In absolute figures, India was the home to largest number of people below IPL, but 2018 Nigeria took over India. ఇదన్నట్టు లైక్ ఓవర్ ఇండియా. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది అబ్జల్యూట్ పవర్టీ, ఏదైతే బిలో 1 ఇమాజినరీ లైన్ ఆర్టిఫిషియల్ లైన్ చెప్తే అది అబ్జల్యూట్ పవర్టీ. దీన్ని పవర్టీ హెడ్ కౌంట్ రేషియో పెడతారు, ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ దట్ లివ్స్ బిలో దిస్ పవర్టీ లైన్. ఇండియా 2011లో ఇండియాస్ 21.2% ఉండే పూర్ అని వరల్డ్ బ్యాంక్ మెథడ్ ప్రకారము. అబ్జల్యూట్ ఫిగర్స్లో ఇండియా అనేది హోమ్ టు లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ బిలో ఐపీఎల్. 2018లో నైజీరియా ఇండియాని టేక్ ప్లేస్ చేసింది. World Bank aims to eliminate extreme poverty by 2030. In this context, they published reports titled Poverty and Shared Prosperity. A report of Poverty
and shared prosperity in 2016, 18, 2020. World Bank's పవర్టీ అండ్ షేర్డ్ ప్రాస్పారిటీ 2020 రిపోర్ట్ ఏం చెప్పిందంటే కరోనా వైరస్ ఇంకా చాలామందిని పవర్టీలోకి నెట్టేస్తుంది. ఇండియా అనేది ఇండియాతోనే ల్యాక్ ఆఫ్ లేటెస్ట్ డాటా లేదు, సో క్రిటిసైజ్ చేసింది. బట్ అప్రిషియేటెడ్ ముంబై ధారావి స్లమ్ కమ్యూనిటీ సపోర్ట్ టు పూర్ ఫ్యామిలీస్ డ్యూరింగ్ కరోనా. రిలేటివ్ ప్రాపర్టీ అంటే ఏంది? రిలేటివ్ ప్రాపర్టీ RELATIV రిలేటివ్ ప్రాపర్టీ. హౌస్హోల్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్. Households earning less than X% of median income is classified as poor. Households earning less than X% of median income is classified as poor. Thus, it measures poverty relative or compared to how much others are earning. Households are arranged in ascending order of annual income. Households earning less than X% of median income ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ పూర్. అంటే ఒక అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి యాన్యువల్ ఇన్కమ్ ప్రకారము ఎవరైతే మీడియన్ లెస్ దెన్ X% ఆఫ్ మీడియన్ ఇది అనుకో, సమ్ X% ఆఫ్ మీడియం పూర్ అన్నట్టు. యూకే యూజెస్ X60%. దస్ ఇట్ మెజర్స్ పవర్టీ రిలేటివ్ ఆర్ కంపేర్డ్ టు హౌ మచ్ అదర్స్ ఆర్ ఎర్నింగ్. ఇది రిలేటివ్గా ఉంటుంది కాబట్టి అదంతా. ఇంకొకటి ఏదంటే యుఎన్డిపికి సంబంధించింది ఎంపీఐ. యుఎన్డిపికి సంబంధించింది. యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్ డెఫినేషన్ ఏంది? పర్సన్ స్పెండింగ్ $1.91 అయితే పూర్ కాదు. తను చాలా డిప్రివేషన్స్ అయినా సరే తను పూర్ కాదు. మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ ఇండెక్స్ MPI వెరీ ఇంపార్టెంట్. ఇది ఎవరిచ్చేది అంటే యుఎన్డిపి ఇస్తుంది. ఇంకా ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఇస్తుంది. MPI మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అన్నట్టు. ఇది ఎవరు ఇస్తారు అంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంకా ఆక్స్ఫర్డ్ పవర్టీ ఉమెన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఇస్తుంది అన్నట్టు. లుక్స్ బిహైండ్ ఇన్కమ్ టు అండర్స్టాండ్ హౌ పీపుల్ ఎక్స్పీరియన్స్ పవర్టీ ఇన్ మల్టిపుల్ వేస్. హౌస్హోల్డ్ సర్వే విత్ సెట్ ఆఫ్ 10 questions spread across 3 dimensions. Household survey with a set of 10 questions spread across 3 dimensions అన్నట్టు. హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హెల్త్, ఎడ్యుకేషను, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. హెల్త్లో న్యూట్రిషన్, చైల్డ్ మోర్టాలిటీ చూస్తారు. ఎడ్యుకేషన్లో ఇయర్స్ ఆఫ్ స్కూల్ అటెండెన్స్ చూస్తారు. లివింగ్ స్టాండర్డ్స్లో కుకింగ్ ఫ్యూల్ ఏం వాడుతుండ్రో, చార్కోలా, కోలా, వుడ్. శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, హౌస్హోల్డ్ అసెట్స్, ఇవన్నీ అన్నట్టు. దిస్ 10 questions are assigned different weights and these questions are assigned different weights add data. UNDP అనేది MPI మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ హెడ్ కౌంట్ రేషియోకి వస్తుంది అన్నట్టు. MPIలో చూస్తుంటే పర్సంటేజ్ ఆఫ్ పూర్ ఇన్ ఇండియాలో 2005లో 55 ఉండే, 2020లో 16% ఉంది అన్నట్టు. ఇండియా 41 crore అవుట్ ఆఫ్ MPI తెచ్చింది అన్నట్టు. ఇండియా లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పూర్ ఇన్ ద వరల్డ్ ఇండియాలో, నైజీరియాలోనే ఉన్నారు. గ్లోబల్గా 120 crore పీపుల్ ఉన్నారు MPI కింద ఇదన్నట్టు. ఇంకోటి ఇదన్నట్టు. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీని ఎలా మెజర్ చేస్తారు? గిన్నీ కోఎఫిషియంట్. సో ఇది అన్నట్టు మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ వచ్చేది ఎవరు? UNDP ప్లస్ ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ OPHI కలిపిస్తేవి 10 questions ఉంటాయి. హెల్త్, ఎడ్యుకేషన్, లివింగ్ స్టాండర్డ్స్ బట్టి దాన్ని బట్టి రేటింగ్ ఇస్తారు. గిన్నీ కోఎఫిషియంట్ ఏంటంటే గిన్నీ COEFFICIENT. ఇటాలియన్ స్టాటిస్టిషియన్ Corrado Guinea is a formula for measuring inequality. Its associated graph is called Lorenz curve. దీని అసోసియేటెడ్ గ్రాఫ్ ఏంటంటే గిన్నీ కోఎఫిషియంట్ అయిన దాని గ్రాఫ్ ఏమంటారంటే లోరెన్స్ కర్వ్, LORENZ. ఇటాలియన్ స్టాటిస్టిషియన్ కొరాడో గిన్నీ ఫార్ములా ఫర్ మెజరింగ్ ఇన్ఈక్వాలిటీ. గిన్నీ కోఎఫిషియంట్ అసలు ఎందుకు గిన్నీ కోఎఫిషియంట్ అంటే ఫర్ మెజరింగ్ ఇన్ఈక్వాలిటీ. దీని అసోసియేటెడ్ గ్రాఫ్ ఏదంటే LORENZ లోరెన్స్ కర్వ్.
ఇది అన్నట్టు లోరెన్స్ కర్వ్. 0% అయితే పర్ఫెక్ట్లీ ఈక్వాలిటీ, 0% అయితే పర్ఫెక్ట్లీ FERCTLY పర్ఫెక్ట్లీ ఈక్వాలిటీ, 100% అయితే 1% అయితే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ. 1% అయితే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ ఉన్నట్టు. సో గిన్నీ కోఎఫిషియంట్ అసలు ఏంది అంటే ఫర్ మెజరింగ్ ఇన్ఈక్వాలిటీ. అసోసియేటెడ్ గ్రాఫ్ ఏంది అంటే లోరెన్స్ కర్వ్. 0% అయితే పర్ఫెక్ట్ ఈక్వల్ అని అర్థము, 1% ఆర్ 100% అయితే పర్ఫెక్ట్ ఇన్ఈక్వాలిటీ అంది. వరల్డ్ బ్యాంక్, క్రెడిట్ యుఎస్సి ఇంకా వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇది యూస్ చేస్తాయి ఇన్ఈక్వాలిటీ మెజర్ చేయడానికి. ఇండియా గిన్నీ కోఎఫిషియంట్ డిగ్రేడెడ్ ఫ్రమ్ 81% to 85% అయింది, విచ్ ప్రూవ్స్ ఇన్ఈక్వాలిటీ ఇంక్రీస్ ఇన్ ఇండియా. ఇండియా గిన్నీ కోఎఫిషియంట్ 81 నుంచి 85 అయింది. దీనివల్ల ఏంటంటే ఇన్ఈక్వాలిటీ ఎక్కువ ఉందని అర్థము. ఇంకోటి ఏంటంటే గ్లోబల్ వెల్త్ రిపోర్ట్. గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ ఏంటంటే ఇది బై క్రెడిట్ యుఎస్సి, క్రెడిట్ SUISSE అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ఆఫ్ స్విట్జర్లాండ్. ఇది ఇన్ఈక్వాలిటీ ఇండియాలో ఎక్కువ ఉంది. రిచెస్ట్ 10% ఆఫ్ ఇండియాస్ చేతిలో 70% ఆఫ్ వెల్త్ ఉంది. మోర్ దెన్ 70% ఆఫ్ ఇండియన్స్ హ్యావ్ పర్సనల్ వెల్త్ అప్ టు $10,000. మోర్ దెన్ 70% ఆఫ్ ఇండియన్స్ హ్యావ్ పర్సనల్ వెల్త్ అప్ టు 17. ఇది ఇంక్లూసివ్. ఇంకోటి ఏదంటే ఇదేంటంటే ఇంక్లూసివ్ వెల్త్ రిపోర్ట్, INCLUSIVE ఇంక్లూసివ్ వెల్త్ రిపోర్టు. ఇది ఎవ్రీ 2 years ప్రిపేర్ చేస్తారు బై UN ఎన్విరాన్మెంట్ టు మెజర్ సస్టైనబిలిటీ ఆఫ్ ఎకనామీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ దర్ పీపుల్. లాస్ట్ రిపోర్ట్ అనేది 2018లో ఇచ్చారు. 2 years ఎవరు ఇస్తారు? UN ఎన్విరాన్మెంట్ టు మెజర్ సస్టైనబిలిటీ ఆఫ్ ఎకనామీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ దర్ పీపుల్. ఇంక్లూసివ్ వెల్త్ రిపోర్ట్ అంటే దేనికి మెజర్ చేయడానికి? సస్టైనబిలిటీ ఆఫ్ ఎకనామీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ దేర్ పీపుల్. ఇంకోటి ఏంటంటే గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్ట్. గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్ట్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2019 ఆన్వర్డ్స్ నుంచి. ఇఫ్ చిల్డ్రన్ క్యాన్ ఎక్స్పీరియన్స్ ఎ బెటర్ లైఫ్ దెన్ దర్ పేరెంట్స్, దెన్ ద కంట్రీ హ్యాస్ పాజిటివ్ సోషల్ మొబిలిటీ. గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్ట్. If children can experience a better life than their parents, then the country has positive social mobility. It measures access to health, education, technology access, work opportunity, social protection. ఇది అన్నట్టు గ్లోబల్ సోషల్ మొబిలిటీ రిపోర్టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2019 నుంచి స్టార్ట్ చేసింది. బెటర్ లైఫ్ చిల్డ్రన్కి ఉంటే పాజిటివ్ సోషల్ మొబిలిటీ. అలా ఇంక్లూసివ్ వెల్త్ రిపోర్ట్ అంటే సస్టైనబిలిటీ ఆఫ్ ఎకనామీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ దర్ పీపుల్. ఇది అన్నట్టు. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2022. ఇది వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఇస్తుంది. పారిస్ బేస్డ్ రికార్డ్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్టు. వరల్డ్స్ రిచెస్ట్ 10% వాళ్ళే 60 to 8% వెల్త్ ఉంది. అండ్ ద పూరెస్ట్ హాఫ్ సిస్టమేటికలీ ఓన్స్ లెస్ దెన్ 5% ఆఫ్ వెల్త్. ఉమెన్ టుడే గెట్ 1/3 ఆఫ్ ఆల్ ద లేబర్ ఇన్కమ్స్ ఇన్ ద ఉమెన్కి 1/3 వస్తుంది. ట్యాక్స్ ఎక్కువ రిచ్ మిన్ అని చెప్పారు. ఇండియా వెరీ అన్ఈక్వల్. బాటమ్ 50% ఒక 55,000 కూడా సంపాదించట్లేదు ఇయర్కి. వైల్ ద టాప్ 10% మాత్రం 11 lakhs per year సంపాదిస్తున్నారు. ఆక్స్ఫామ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఆక్స్ఫామ్ ఇది ఇంపార్టెంట్. ఆక్స్ఫామ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అన్నట్టు. యూకేస్ NGO ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్స్ కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ. యూకేస్ NGO ఏది NGO? ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్స్. అదేంటంటే CRI కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. ఇది ఏంటంటే గవర్నమెంట్ సీరియస్నెస్ మెజర్ చేస్తుంది అండ్ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ బై 3 dimensions. గవర్నమెంట్స్ 3 dimensions రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ బై 3 dimensions. ఏదంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ సోషల్ సెక్టర్, ప్రోగ్రెసివ్ టాక్సేషన్, ఇంకా లేబర్ రైట్స్ అన్నట్టు. ఆక్స్ఫామ్ అనేది ఒక రిపోర్ట్ ప్రజెంట్ చేసింది. ఇక్కడ డావోస్ సమిట్లో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్ సమిట్లో
1% Indian hold 4 times more wealth than 70% of poor, and it would take a female domestic worker in India to 22,277 years to earn what a top CEO of a technology company makes in 1 year. ఓకే అన్నట్టు. ఆక్స్ఫామ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ ఇచ్చేది ఎవరు అంటే యూకేస్ ఎన్జిఓ ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సిఆర్ఐ ఇండెక్స్ అన్నట్టు. దీనికి మొత్తం కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ 3 డైమెన్షన్ గవర్నమెంట్ సీరియస్నెస్ మెజర్ చేస్తుంది ఇన్ఈక్వాలిటీ తగ్గడంలో 3 డైమెన్షన్స్లో. ఇది గవర్నమెంట్ స్పెండింగ్ ఆన్ సోషల్ సెక్టర్ మీద ఎంత చేస్తుంది, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఎంత ఉంది, లేబర్ రైట్స్ ఎంత ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డెన్మార్క్కి, ఆ లాస్ట్ వచ్చేసి నైజీరియాకు ర్యాంకు. ఇండియా కూడా ఆల్మోస్ట్ కిందనే ఉంది. ఇది అన్నట్టు దావోస్ సమిట్ ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేస్తుందో అక్కడ కొన్ని చెప్పింది అన్నట్టు. ఇంకో 2021లో ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ద ఇన్ఈక్వాలిటీ వైరస్, రిచ్ ఇండియన్స్ వెల్త్ వచ్చేసి 35% పెరిగింది లాక్డౌన్ అప్పుడు. ఈ అమౌంట్ చాలా పెద్దది ఇదన్నట్టు. పీరియడ్ ప్రాపర్టీ ఇది ఒక కాన్సెప్ట్. ఎలా సోషల్ ట్యాబు ఆర్ హైజీన్ ఇష్యూస్ సరౌండింగ్ మెన్స్ట్రుయేషన్ పీరియడ్ ప్రివెంట్ ఉమెన్ ఫ్రమ్ రైజింగ్ టు దేర్ ట్రూ పొటెన్షియల్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. మెన్స్ట్రుయేటింగ్ గర్ల్స్ స్కూల్ మిస్ అవుతారు బికాస్ శానిటరీ ప్రోడక్ట్స్ ఉండవు, అక్కడ సపరేట్ టాయిలెట్స్ ఉండవు ప్యాడ్స్ చేంజ్ చేయడానికి. చౌపాడి ఒక యాన్షియంట్ ప్రాక్టీస్ రూరల్ నేపాల్లో. మెన్స్ట్రుయేటింగ్ ఉమెన్ వాళ్ళు సపరేట్ మడ్ హట్స్లో ఉండాలి, దీనివల్ల ఇన్ఫెక్షన్ ఇల్నెస్ వల్ల చచ్చిపోయింది. స్కాట్లాండ్ అనేది ఫస్ట్ కంట్రీ టు ఇష్యూ ఏ బిల్ ఆర్ లా ఫర్ ప్రొవైడింగ్ ఫ్రీ శానిటరీ ప్రోడక్ట్స్ టు ఉమెన్ టు ఎండ్ పీరియడ్ పోవర్టీ. ఇండియా అనేది 0% జిఎస్టీ ఉంది శానిటరీ నాప్కిన్స్ మీద. యూకే కూడా ట్యాక్స్ తీసేసింది అన్నట్టు. ఉడాన్ ఫ్రీ శానిటరీ నాప్కిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఆఫ్ రాజస్థాన్ ఉంది అందరు ఫీమేల్స్కి. ఇప్పుడు మన ఇండియాలో చూద్దాం అసలు పోవర్టీ సంబంధించినవి. అలగ్ కమిటీ ఇది అడల్ట్ డైలీ క్యాలరీస్ ఇంటేక్ ఒక 2100 క్యాలరీస్ అర్బన్లో అయితే, 2400 రూరల్లో అయితే. ఇఫ్ పర్సన్ ఇంత క్యాలరీస్ రాకపోతే తను బీపీఎల్ కింద ఉన్నట్టు. ఇది ఎవరు చెప్పారు? ALAGH అలగ్ కమిటీ 1979లో చెప్పింది. లక్డవాలా 1993లో కూడా క్యాలరీస్ ఇంటేక్ ప్లస్ క్లాతింగ్ షెల్టర్. సో అలగ్ కమిటీ వచ్చేసి క్యాలరీస్. ఇప్పుడు సురేష్ టెండూల్కర్ కమిటీ ఇది ఏం చెప్పిందంటే 2005కి 9కి మధ్యలో ఇది ప్లానింగ్ కమిషన్ సెటప్ చేసింది. ఈ కమిటీ పోవర్టీ లైన్ ఎట్లా చెప్పిందంటే మంత్లీ పెర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూరల్ 816 అయితే రూరల్ పర్ మంత్ పెర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే పెర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 816 ఏమో పర్ మంత్ అప్రాక్సిమేట్లీ 27 పర్ డే. అర్బన్ ఏమో 1000 అప్రాక్సిమేట్లీ 33 పర్ డే. సో పెర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నట్టు. దెన్ స్టేట్ స్పెసిఫిక్ పోవర్టీ లైన్ అనేది అప్డేట్ చేశారు యూజింగ్ ద స్టేట్ స్పెసిఫిక్ పోవర్టీ లైన్ అనేది అప్డేట్ చేశారు యూజింగ్ ద సిపిఐ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్. అది రిజల్ట్ ఏమైందంటే ఆఫీషియల్ పోవర్టీ లైన్ రూపీస్ అమౌంట్స్ ఫర్ ఈచ్ స్టేట్ మే డిఫర్ డ్యూ టు వేరింగ్ ప్రైస్ లెవెల్. సో స్టేట్ స్పెసిఫిక్ పోవర్టీ లైన్ యూజింగ్ ద సిపిఐ ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ కాబట్టి ఒక్కొక్క స్టేట్కి వేరే ఉంటుంది. టెండూల్కర్ మెథడ్ ప్రకారం పర్సంటేజ్ ఆఫ్ ఇండియాస్ లివింగ్ బిలో పోవర్టీ లైన్ అనేటివి 22% ఆల్ ఇండియా లెవెల్లో, 25% రూరల్ ఇండియాలో, 13% అర్బన్ ఏరియాలో 2011లో. ఇది నీతి ఆయోగ్ మోడీ గవర్నమెంట్ యూజ్ దిస్ ఫార్ములా ఇన్ ఆల్ ఆఫీషియల్ డాక్యుమెంట్స్. స్టేట్ వైజ్ చూసుకుంటే హయ్యర్ పర్సంటేజ్ పోవర్టీ దన్ నేషనల్ 21.9 అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆసాం, ఒడిశా, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, జార్ఖండ్, దాద్రా నగర్ హవేలీ. ఉత్తరప్రదేశ్ లెస్ దాన్, మణిపూర్ లెస్ దాన్ ఇదన్నట్టు. రంగరాజన్ అనేది 2012-14 ఇచ్చారు. ఇది ప్లానింగ్ కమిషన్ సెటప్ చేసింది. ఇది పోవర్టీ లైన్ ఎట్ మంత్లీ ఎక్స్పెండిచర్ పెట్టింది. మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ 5. రంగరాజన్ ఎట్లా చెప్పిందంటే మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ 5 చెప్పింది. టెండూల్కర్ ఏమో పెర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్పింది. మంత్లీ పెర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎవరంటే టెండూల్కర్ కమిటీ చెప్పింది. రంగరాజన్ ఏం చెప్పింది అంటే మంత్లీ ఎక్స్పెండిచర్ ఫర్ ఫ్యామిలీ ఆఫ్ 5 చెప్పింది అన్నట్టు. ఇంకోటి సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ 2011. సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ పోవర్టీ లైన్స్. ఎందుకంటే ఇది ప్రైమరీ ఆబ్జెక్ట్ అనేది
పోవర్టీని మెజర్ చేయడానికి ఇట్స్ నాట్ టు ఇస్ ఫైవ్ నాట్ టు మెజర్ పోవర్టీ బట్ రాదర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఏ ఫ్యామిలీ. సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్స్ ఏం చేస్తారంటే ఇది పోవర్టీని మెజర్ చేయదు ఏం చేస్తుందంటే ఎలిజిబిలిటీ ఆఫ్ ఏ ఫ్యామిలీ ఫర్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సెస్ అన్నట్టు. ఇది పాపులేషన్ సెన్సెస్ కూడా కాదు. పాపులేషన్ సెన్సెస్ యాక్ట్ 1948 కింద గవర్నమెంట్ అనేది మస్ట్ కీప్ ఇండివిజువల్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెంట్గా పెట్టాలి. ఎస్సీసీసీ మాత్రం అవుట్ సైడ్ ఇఫ్ అన్నట్టు. సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ కెన్ బి అప్లోడెడ్ ఆన్లైన్. సరే, ఒక ఎక్స్ వాళ్ళకి ఇల్లు ఇచ్చాము ఇలాంటివన్నీ సోషియో ఎకనామిక్. సో ఇవి అట్లా అన్నట్టు. సోషియో ఎకనామిక్ సెన్స్ 2011 అనేది ఒక పేపర్లెస్ సెన్సెస్ డన్ బై ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నట్టు. ఎవరు దీన్ని చేసేదంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. వాళ్ళ కింద రూరల్ ఏరియా అయితే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, అర్బన్ ఏరియా అయితే అర్బన్ అఫేర్స్ మినిస్ట్రీ. క్యాస్ట్ సెన్సెస్ కాంపోనెంట్ ఎవరు చూస్తారంటే రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్, ఇండియా హోమ్ మినిస్ట్రీ కింద ఉంటుంది. ఎస్ఈసిసి 2011 క్లాసిఫైడ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇంటూ 3 కేటగిరీస్ని కింద క్లాసిఫై చేసింది. ఆటోమేటికల్గా ఎక్స్క్లూడెడ్ 7 డిప్రివేషన్ ఇండికేటర్స్ ఆటోమేటికలీ ఇంక్లూడెడ్ ఇన్ ఎ స్కీమ్ ఇఫ్ ఆటోమేటికలీ excluded is the motorized vehicle, fishing boat, Krishan credit card with a limit of over 50,000, government enclave, owner of non-agro enterprise earning 10K per month, paying income tax, professional tax, 3 or more rooms with pakka walls and roofs, owns a refrigerator, owns a landline phone, owns more than X acres of land, 7 crore ఉన్నట్టు. అవుట్ ఆఫ్ 18 crore రూరల్ హౌస్ హోల్డ్స్ విలేజ్లో. 7 డిప్రివేషన్ ఇండికేటర్స్ ఏంటంటే ల్యాండ్లెస్ హౌస్ హోల్డ్స్ ఎర్నింగ్ ఫ్రమ్ మాన్యువల్ లేబర్, 1 room house with kacha walls and roof, no adult member in a household, no literate adult in a household, female headed household with no adult male member in households with only PH members, SC/ST households. Automatically included households without shelter, destitute or living on alms, manual scavengers, primitive tribal groups, లీగలీ రిలీజ్డ్ బాండెడ్ లేబర్స్. వీళ్ళు 16 lakhs ఉన్నారు ఆటోమేటికల్గా ఇంక్లూడ్ అయ్యే వాళ్ళు. 7 డిప్రివేషన్ ఇండికేటర్స్ వాళ్ళు 11 crore ఉన్నారు. ఇది అన్నట్టు. సో డిప్రివేషన్ ఇండికేటర్స్ వాళ్ళు ఎక్కడ అంటే ఇంక్లూడెడ్ బేస్డ్ ఆన్ హౌ డిప్రైవ్డ్ దే ఆర్. సో ఇది అన్నట్టు ఎక్కువ హౌస్ హోల్డ్ విత్ మోర్ ఎక్కువ డిప్రైవ్ అయితే వాళ్ళకి ఇస్తారు అన్నట్టు. ఏం డిప్రైవ్ అయినావో అవి ఇస్తారు అన్నట్టు. పిఎం జన్ ఆరోగ్య యోజన ఇది 5 lakh హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇది కూడా ఎస్సీసీసీ డేటానే పడుతుంది. టు కవర్ 8 crore రూరల్ ప్లస్ 2 crore అర్బన్ 10 crore ఫ్యామిలీస్. ఎస్సీసీసీ రూరల్ సర్వే అప్పుడు హౌస్ హోల్డ్స్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ రిజల్ట్స్ అన్ని గ్రామ సభలో డిస్ప్లే చేస్తారు. అదర్స్ కౌంటర్ కూడా చేయొచ్చు రీవెరిఫికేషన్కి. ఎస్సీసీసీ అర్బన్ మెథడాలజీ స్లైట్లీ డిఫరెంట్ అన్నట్టు. గవర్నమెంట్ హ్యాస్ నాట్ రిలీజ్ ద క్యాస్ట్ సెన్సెస్ పోర్షన్ ఆఫ్ దిస్ ఎస్సీసీసీ. ఇంకోటి ఏదంటే నీతి ఆయోగ్ది ఎంపీఐ 25% పూర్ అని చెప్పింది. నీతి ఆయోగ్ అనేది ఇండియాస్ ఫస్ట్ ఓన్ ఎవర్ ఎంపీఐ ప్రిపేర్ చేసింది 2021లో. ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ క్యాలిక్యులేషన్ మెథడాలజీ అనేది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అంటే ఎంపీఐ ఇండెక్స్ ఆఫ్ యూఎన్డిపి ప్లస్ ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ OPHA నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. నీతి ఆయోగ్ అనేది డాటా ఇండైరెక్ట్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే గురించి తీసుకుంది. నీతిస్ ఎంపీఐ ఇండెక్స్లో 3 dimensions ఉంటాయి. ఎడ్యుకేషన్, హెల్త్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఈచ్ ఒక ఈక్వల్ వెయిట్ ఇచ్చారు. దీంట్లో 12 questions ఉంటాయి. న్యూట్రిషన్, స్కూల్ అటెండెన్స్, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, హౌసింగ్, బ్యాంక్స్ ఇలాంటివి. హైయెస్ట్ పవర్టీ వచ్చేసి బీహార్లో ఉంది 52%, నెక్స్ట్ జార్ఖండ్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ మేఘాలయ. లోవెస్ట్ పవర్టీ వచ్చేసి కేరళ, గోవా, సిక్కిం, తమిళనాడు, పంజాబ్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బేర్ నెసెసిటీ ఇండెక్స్ బేర్ నెసెసిటీస్ ఇండెక్స్ అన్నట్టు ఇది ఎకనామిక్ సర్వే ఇచ్చింది. నోబెల్ విన్నర్ అమర్త్య సేన్ మన ఎకనామిస్ట్ అమర్త్య సేన్ గారు చెప్పారు. పోవర్టీ అనేది ఎట్లా అంటే డిఫైన్ చేశారంటే యాజ్ ఎ ఫెయిల్యూర్ టు అచీవ్ సర్టన్ మినిమం బేసిక్ నీడ్స్ అన్నట్టు. దేర్ ఫోర్ టు యాక్సెస్ బేర్ నెసెసిటీస్ ఫుడ్ కానీ, హౌసింగ్ కానీ, వాటర్ కానీ, శానిటేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, క్లీన్ కుకింగ్ ఆయిల్ కానీ ఇవన్నీ ప్రీరిక్విసైట్ ఫర్ ప్రావర్టీ ఎలివేషన్ అండ్ డీసెంట్ లైఫ్ అన్నట్టు. సో ఎకనామిక్ సర్వే ప్రిపేర్ చేసింది బేర్ నెసెసిటీ ఇండెక్స్ టు క్వాంటిఫై దిస్ అప్రోచ్ విత్ 5 dimensions.
ఏవేవంటే వాటర్, శానిటేషన్, హౌసింగ్, మైక్రో ఎన్విరాన్మెంట్, ఇంకా అదర్ ఫెసిలిటీస్.